ప్రముఖ సాహితీవేత్త, రచయిత, సంగీత కళానిధి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి 47వ వర్ధంతి సందర్భంగా రాములవారి గుడి దక్షిణ మానవీధిలోని చిగ్గోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద అనంతకృష్ణ శర్మ గారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అనంతకృష్ణ శర్మ రచనలు మరియు వారు అన్నమాచార్య కీర్తనలు స్వరకల్పన చేసి కళాకారులకు అందించిన వారిని గుర్తు తెచ్చుకున్నారు. బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు నేతృత్వంలో శ్రీ అనంతకృష్ణ శర్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రికెట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, ఆఫీస్ అసిస్టెంట్ లీలావతి, క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు మరియు అంకాలమ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ భాగవతుల జయలక్ష్మి, బీజేపీ నాయకులు రవిప్రసాద్, లోకం ప్రభాకర్ నాయుడు, తులసిరామ్ నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యురెడ్డి తదితరులు పాల్గొన్నారు. जोहार साहित्यवेत्त अनंतकृष्ण, जोहार अनंतकृष्ण शर्मा गारू, जोहार अनंतकृष्ण शर्मा गारू, जोहार अनंतकृष्ण शर्मा गारू, जोहार रालपल्లి పటం కలదు పానం చూడండి, రాళ్ళపల్లి గారిని చూడండి. जोहार रालपल्లి अनंतकृष्ण शर्मा गारू, जोहार अनंतकृष्ण शर्मा गारू, जोहार अनंतकृष्ण शर्मा गारू, जोहार अनंतकृष्ण शर्मा गारू, जोहार अनंतकृष्ण शर्मा गारू, మధుర గాయకులు అనంతకృష్ణ శర్మ గారు, సంగీత కళానిధి రాళ్లపల్లి గారు, కృష్ణ శర్మ గారు, జోహార్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఆయన పాద చరణాలకి నమస్కరించి, నేను డాక్టర్ సివి రావు, బెంగళూరు. నా విద్యార్థి దశలో ఆయన రాసిన రాయల నాటి రసికత అనే ఒక వ్యాసాన్ని చదువుకున్నాను. దాన్ని చాలాసార్లు చదివినప్పటికల్లా అక్కడ ఏదో ఒక నవ్యత గోచరిస్తుంది. ఆయన ఒక హృద్యమైన హాస్యమైన శైలి, విద్వత్ శైలి చాలా ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. కానీ విద్యార్థి దశ తర్వాత ఆ ఒక ప్రింట్ కావాలని తెగ వెతికాను, ఎక్కడ నాకు దొరకలేదు. వాళ్ళ కుటుంబాన్ని కూడా సంపర్కించాను, వాళ్ళు బెంగళూరులోనే ఉంటున్నారు, కానీ ఆ ప్రతి దొరకలేదు. ఇలాగే ట్రై చేస్తూ ఉంటే కడపలో వేమన విశ్వవిద్యాలయం అని ఉంది కదా, అక్కడ మా ఫ్రెండ్ ఒక అతను రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు ఆయన కలవడం జరిగింది. నేను అప్పుడు రిక్వెస్ట్ చేశా, వాళ్ళ లైబ్రరీలో సిపి బ్రౌన్ లైబ్రరీలో మన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి గ్రంథాలు దొరికినాయి. నాకు అదే పనిగా ఆ వ్యాసాన్ని ఆయన సంపాదించి కాపీ చేసి పెట్టించాడు. చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు ఆయన స్మృతికి నన్ను ఇక్కడ పిలిచి ఓ 2 మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఆయన రాసిన చాలా సంగీత కృతులు కూడా మా పెద్దవారింట్లో ఉండేవి. అవి ఇప్పుడు ఏమైనాయో తెలియదు. ఎందుకంటే మా అమ్మగారి నాన్నగారు సుస్వరం శ్రీనివాసాచార్యులు గారు, ఆయన సంస్కృతం సంగీతం దాంట్లో కూడా చాలా ప్రవేశం గలవారు. వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వెంకటేశాయ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈరోజు మధుర గాయకుడు, సంగీత కళానిధి, సంగీత స్వరకర్త, అధ్యాపకుడు, బహుభాషావేత్త రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి 47వ వర్ధంతి సందర్భంగా ఈనాడు తిరుపతిలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది. వారు అకుంఠిత దీక్షతో తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి అన్నమాచార్య కీర్తనలు అనేకమైనటువంటి స్వరమిచ్చి కోటానుకోట్ల అన్నమాచార్య శిష్యుల యొక్క
జీవన భృతి కల్పించిన వారికి జోహార్లు అర్పిస్తూ, వారు లేనిదే ఈనాడు అన్నమాచార్య కీర్తనలు మనుగడలోకి వచ్చేవి కావు. అలాంటి మహానుభావుణ్ణి మనం స్మరించుకోవటం మన మహద్భాగ్యంగా భావిస్తూ, వారు సంగీత సామ్రాజ్యంలో వేలి ఆయన స్వరాలతో కూడా అన్నమాచార్య కీర్తనలు రచించారు. అలాగే స్వయంగా మధుర గాయకుడు అనే బిరుదు కూడా ఉంది. అంతటి మహనీయుడు మన తిరుపతి వాసి అవ్వటం, మనవాడవటం మనందరికీ గర్వకారణం. వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళకి ఘనంగా పుష్పాంజలి ఘటిస్తారు.